హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఈరోజు మార్నింగే ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగే నేను వాటర్ అయితే పడుతున్నాను. వాటర్ ఏంటంటే మాకు నార్మల్గా ఒక ట్యాప్ ఏమో మనం వాడుకోవడానికి పైన ట్యాంక్లోంచి వస్తాయి. ఒక ట్యాప్ మాత్రం డైలీ మార్నింగే మనకి కుళాయి వాటర్ అయితే వస్తాయి. వంటకైతే పట్టుకుంటాను. ఇక తర్వాత వాషింగ్ మిషన్ కూడా వేసేసాను అనమాట. బట్టలు వాషింగ్కి వేసేసాను. తర్వాత బయట ఇలాగా మనం డస్ట్బిన్ పెట్టేస్తే అది వేసుకొని వెళ్ళిపోతారనమాట. డైలీ మార్నింగే వస్తారు ఈ ఆంటీ వాళ్ళు. ఇక బయట కూడా పెట్టేశాను. తర్వాత ఇక నీట్గా తుడిచేసుకొని కల్లాపు వేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. బయట ఒకటి పెడతాను, అలాగే గుమ్మం గేట్ దగ్గర ఒకటి, అలాగే మా డోర్ దగ్గర ఒకటి పెడతాను అనమాట. ఇలా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇంకా అభి అయితే లేచాడు. అభి అలాగే మా చిన్నోడు కూడా లేచారులేండి. ఇద్దరు నిద్ర లేచారు. మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళారు. ఎక్కడ పెట్టుకున్నా తీసుకో. నువ్వు నైట్ నుండి బ్రష్ చేయాలనుకుంటున్నావు కదా, ఎందుకు ఎందుకు నీకు ఇష్టమైన పేస్టానా? పెట్టినా బ్రష్ తెస్తాగు. హాయ్ చిట్టి. టైగర్ పేస్ట్ ఏది చూపిద్దాం, ఫ్రెండ్స్కి చూపిద్దాం. చూపించు. చేసే బ్రష్ మేము మా పిల్లలకైతే కిడ్స్ పేస్ట్ మాత్రమే యూజ్ చేస్తామండి. ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో వచ్చింది. 2 to 5 years వాళ్ళకి కోల్గేట్ పేస్ట్ అనమాట. ఇంకా ఉప్మా అయితే చేసేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. ఇప్పటి వరకు రవ్వలన్నీ ఏం లేవు, అయిపోయినాయి. ఇంకా నైట్ వెళ్ళాం కదా గ్రాసరీస్ కోసం అని చెప్పి అక్కడైతే ఎర్ర రవ్వ తీసుకున్నాము. ఇక ఉప్మా చేసేద్దామని చెప్పి ఫాస్ట్గా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్. ఉప్మా మా అభి అయితే అస్సలు సరిగ్గా తినడండి, ఎందుకో తెలీదు. అంటే మిగిలిన ఉప్మాలు 2 తింటాడు కానీ ఎర్రరవ్వ ఉప్మా వాడికి అంత ఎక్కదు. నార్మల్గా వైట్ ఉప్మా కానీ లేదంటే ఇంట్లో చేస్తాం కదా బియ్యపు రవ్వ, ఆ ఉప్మా కూడా తింటాడు. ఇడ్లీ, దోశ ఇవి తింటాడు. పూరి మిగిలినవన్నీ తింటాడు. ఇది ఒక్కటి కొంచెం అప్పుడప్పుడు తింటాడు, అప్పుడప్పుడు తిండు, ఎందుకో తెలీదు. ఇక చేస్తున్నాను, ఒక్కొక్కసారి తింటాడు కదా అని చెప్పి. అంటే మేము నైట్ పిండేమి తీసుకురాలేదు, సో ఇంకా ఈ ఉప్మా చేసేస్తాను అన్నాను. సరే అన్నారు మా హస్బెండ్. ఇంకా ఈ ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. అసలు చాలా కష్టమైపోతుందండి నాకు డైలీ వ్లాగ్స్ షూట్ చేయడము, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది పిల్లలతోటి. కానీ తప్పదు, నాకు ఇష్టమైన పని ఇది. సో నేనైతే డైలీ చెయ్యాలనుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే ఎండింగ్కి వస్తుంది కదండి. ఈ ఇయర్లో మేము అసలు 2024 మాకు ఏమిచ్చింది, 2024లో మేము ఏమైనా అసలు సాధించామా లేదా అన్నది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే మాకు నార్మల్గా అయితే మేమేమీ సాధించలేదు, నేను కూడా ఏమి సాధించలేదు. కానీ నేను యూట్యూబ్ పరంగా చూసుకుంటే మేమైతే యూట్యూబ్లో కొంచెం గ్రోత్ అయితే వచ్చింది మాకు. ఎలా అంటే మాకు వీడియోస్ వైరల్ అవ్వడం, సబ్స్క్రైబర్స్ రావడం, అలాగే ఆల్మోస్ట్ 20K దగ్గరలో ఉన్నారు, 19K ప్లస్ ఉన్నారు. అలాగే మాకేంటంటే యాడ్సెన్స్ పిన్ వచ్చేసింది. మాకు మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది 10 million వ్యూస్ తోటి. మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయిన ఇయర్ అయితే 2024. మాకు 2024 చాలా మెమొరీస్ అయితే ఇచ్చింది. అలాగే 2015లో ఇంకా మేము 1 lakh అయితే రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అవ్వాలి ఎలా అయినా సరే. అసలు 2024లోనే ఒక 50K వరకు అయితే వెళ్ళిపోవాలి మేము. అసలు నేను చేసిన మిస్టేక్స్ వల్లే మేము ఇంకా 19Kలో ఉన్నాము. ఎందుకంటే నేను ఎగ్జామ్స్ అని చెప్పి జూన్ నుంచి నేను సరిగా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. నాకు కరెక్ట్గా అప్పుడే మాకు జూన్లోనే మాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. జూన్ అంటే జూలై అనుకుంటా, జూలైలో కంప్లీట్ అయిపోయింది. కానీ అప్పటి నుంచి కూడా వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయలేదు. లేదంటే ఈ పాటికే మేము ఫస్ట్ శాలరీ తీసుకునే వాళ్ళము. అలాగే ఒక 50K వరకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళు. మొత్తం నేను చేసిన మిస్టేక్స్ వల్లే. ఎగ్జామ్స్ అని చెప్పి నేను టైం వేస్ట్ చేసేసుకున్నాను. వీడియోస్ చేయకుండా ఓన్లీ చదువుకున్నాను. అది టైం వేస్ట్ కాదండి,
కానీ మనం చదువుకున్నప్పుడు ఎగ్జామ్స్ వస్తేనే కదా అది మనకి యూజ్ అవుతుంది. ఎగ్జామ్స్ అయితే పెట్టట్లేదు, అస్తమాను పోస్ట్పోన్ అయిపోతున్నాయి. సరే ఇంకా మా డైలీ రొటీన్లోకి వస్తే ఇక సాటర్డే కదా, మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటున్నారనమాట. ఫ్రైడే నేను చేస్తాను, సాటర్డే మా హస్బెండ్ చేస్తారు. ఇక మా హస్బెండ్ అయితే మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి, మొన్న ఎక్కువ తెచ్చారు. నేను ఫ్రైడే చేయగా ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటే అవన్నీ పెట్టుకొని ఆయన అయితే పూజ అయితే చేసుకుంటున్నారు. నేను పూజ చేసిన, మా హస్బెండ్ పూజ చేసిన, మాకిద్దరు ఉన్నారు కదా తోకలు, వాళ్ళైతే ఇక్కడే ఉంటారనమాట. పూజ చేసుకుంటుంటే కింద నుంచొని చూస్తూ ఉన్నారు. ఇక పూజ చేసినప్పుడు ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఆ డే అనేది చాలా పాజిటివిటీ అనేది మనకి వస్తుంది. ఇక వీళ్ళిద్దరూ చూడండి క్యాప్స్ పెట్టుకొని, బొట్లు అయితే పెట్టుకొని అలాగ వాళ్ళ డాడీ పూజ చేస్తుంటే చూస్తూ ఉన్నారు. ఇక పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్స్ అవి చేసేసి మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని ఒక రౌండ్ వేసి తీసుకొచ్చేసారు. ఆఫీస్కి వెళ్తారని చెప్పి మేమైతే బయట నుంచున్నాము. నుంచుంటే కరెక్ట్గా ఒక ఆటో అయితే వచ్చింది. అది స్వీట్ కార్న్ ఆటో. ఒక 10 స్వీట్ కార్న్స్ 50 రూపీస్ అంట. చాలా బెటర్ అనిపించింది. మా హస్బెండ్ అయితే తీసుకున్నారు, 10 స్వీట్ కార్న్స్ తీసుకున్నారు. మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అయితే నాకు ఎక్కడ చూసినా స్వీట్ కార్నే దొరికేది. నాకు స్వీట్ కార్న్ కాకుండా నార్మల్ కార్న్ ఉంటుంది కదా, అవి తినాలని అనిపించేది అనమాట. కానీ అవి అస్సలు దొరకలేదండి ఎంత ట్రై చేసినా. అయితే స్కానింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్కానింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుందాము అనుకుని అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళాము. తీరా మేము స్కానింగ్కి వెళ్ళిన రోజే ఆపరేషన్ చేసేయాలి, సీరియస్ అని చెప్పారు. ఇక అది తినకుండానే వీడు పుట్టేశాడు. అదొకటి ఉండిపోయింది నాకు. కాకపోతే డెలివరీ అయిన తర్వాత పథ్యం అవన్నీ అయ్యాక తిన్నానులేండి. ఇక 50 రూపీస్కి 10 వచ్చాయి కదా స్వీట్ కార్న్స్. ఇవైతే ఇంక మధ్యాహ్నం ఉడికించాలి మా హస్బెండ్ వచ్చిన తర్వాత. ఇక తర్వాత మేమైతే ఇంక లోపలికి వచ్చేసి లంచ్లోకి నేను పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట. ఇంకా పన్నీర్ ఉంటే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. పన్నీర్ ఈ కటింగ్ అయితే నా వీడియో కాదండి, మా హస్బెండ్ అయితే పన్నీర్ కట్ చేసేసి వెళ్ళారు. ఇది మా హస్బెండ్ కట్ చేస్తున్నప్పుడు నేనైతే షూట్ చేసిన వీడియో అనమాట. కర్రీ అయితే నేనే ప్రిపేర్ చేశాను. నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఈ పన్నీర్ కర్రీ అయితే. ఎప్పుడు తీసుకొచ్చినా మా హస్బెండే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు. ఈసారి నువ్వు చేసే, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనేసి వెళ్ళిపోయారు. సరే అని చెప్పి నేనైతే పన్నీర్ కర్రీ తీసుకుంటున్నాను. అంటే ఎప్పుడు చేసినా నైట్ టైం చేస్తారు కదా, ఇంటి దగ్గర ఉంటారు చేస్తారు. ఈసారి డే టైం చేయడం కాబట్టి ఇక నేనైతే ప్రయోగాలు చేస్తున్నాను. ఫస్ట్ పన్నీర్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్, మిర్చీస్ అలాగే టమోటాస్ కట్ చేసేసుకున్నాను. ఇంకా ఒక 2 టమోటాలు మాత్రం ఇలా ప్యూరీ చేసి వెయ్యి బాగుంటుందని చెప్పారు మా హస్బెండ్. ప్రాసెస్ అయితే మా హస్బెండ్ చెప్పారు, దాని ప్రకారమే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. కాకపోతే వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయాక చూస్తే కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపించింది నాకు. అక్కడ వరకు వెళ్ళండి. అక్కడ వెళ్ళండి అటు. వచ్చేయండి. ఏమి కారు? ఒక జీప్, ఒక ట్రాక్టరా? తమ్ముడు జీప్, నీ ట్రాక్టరా చిట్టి అబ్లోడు? హాయ్. ఆడుకోండి.
జీపు పోయింది. నేను ఇలా కంటే చూడాల్సింది. అవును, నువ్వు చూడరా? చూడలేదు అవి. ఏమో అలా అనేసానులే, సారీ. జీప్ స్లోగా వెళ్తుందా? ఏ డాడీ వచ్చారు, పదండి. ఇటు 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 పదండి. మీ జీప్లో వేసుకొని రండి. పద చిట్టి పద. ఫస్ట్ ఎవరు తీస్తారు డోరు? చిట్టి నన్ను దూరమైన రండి రండి రండి. చిట్టి మేము లంచ్ అది చేసేసిన తర్వాత మా చిన్నోడు మా అభి అయితే స్టిక్కర్ ప్యాకెట్స్తో ఆడుకుంటున్నారు. పాత స్టిక్కర్స్ ఉన్న ఇంట్లో వాటితో ఆడుకుంటున్నారండి. మొత్తం స్టిక్కర్స్ అయితే మొహానికి చూడండి ఎలా పెట్టేసుకున్నాడో. స్టిక్కర్స్ అలా పెట్టుకొని మొత్తం డే అంతా ఆడుకున్నారు వీళ్ళు. కానీ మా చిన్నోడు చూడండి ఎంత ఉన్నాడో అంతుండి వాడికి ఆ స్టిక్కర్స్ తీసి ఎలా పెట్టుకోలో కూడా వచ్చేసింది. ఇక తర్వాత వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటున్నారు. లంచ్కి వచ్చినప్పుడే ఇలా కాసేపు అయితే పిల్లలతో ఆడుకొని వెళ్తారనమాట. మళ్ళీ ఒకరిని ఎత్తుకుంటే ఇంకొకటి కోపం వస్తుంది కదా, వాడిని కూడా ఎత్తుకొని వాడిని కూడా ఒక రౌండ్ తిప్పుతున్నారు. ఇక తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా అభి మొదలు పెట్టాడు స్టిక్కర్స్. వీడైతే ఎలా పెట్టుకుంటున్నాడంటే మొత్తం ఏదో పెళ్లి కూతురికి పైన ఇలాగా చిన్నప్పుడు పెళ్లి కూతుర్లకి ఇలా పెట్టేవారు కదా, అలా పెట్టుకుంటున్నాడు అనమాట స్టిక్కర్స్ తోటి. నాకు భలే అనిపించింది అసలు. ఇక ఈవినింగ్ మా హస్బెండ్ అయితే వచ్చేసారు. మా హస్బెండ్ వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ ఉడకబెడదామని అనుకున్న తర్వాత ఇక మా హస్బెండ్ మా పిల్లలు అయితే మొత్తం స్వీట్ కార్న్ అంతా ఒలుస్తున్నారనమాట. వీళ్ళది చూడాలి హడావడి. ఆ స్వీట్ కార్న్ ఒలిచినప్పుడు వాటితో తెగ ఆడేస్తారనమాట. ఇక తర్వాత ఇలా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లోనే పెడతాము. ఒక 5 అయితే రోజు పెడుతున్నాము, మిగిలిన 5 రేపు పెడదామని చెప్పి. అంటే లేతగా కూడా ఉన్నాయి, పిల్లలు తినడానికి కూడా బాగానే ఉంటాయి. ఇక స్టవ్ మీద అయితే పెట్టేస్తామండి. ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుంటే ఉడికిపోతాయి మంచిగా, ఆవిరి మీద ఉడుకుతాయి కదా. ఇక తర్వాత ఉడికాక చక్కగా స్వీట్ కార్న్ తీసుకొని మొత్తం నలుగురం కూడా తినేసాము. మా అభి సరిగ్గా తిండు స్వీట్ కార్న్, మా చిన్నోడైతే బాగానే తింటాడు. నాకు మా హస్బెండ్కి కూడా ఇష్టమే. ఇంకా ఇదండి మా డే రొటీన్. అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో నేను నా యాడ్సెన్స్ పిన్ గురించి వాటి గురించి షేర్ చేసుకుంటాను.